నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను హిమోషా స్పెషల్ రైవ్ కు స్వాగతం ఇక వివరాలకు వెళ్తే వినోదం కోసం కొంపలు కూలుస్తారు వింటేనే అదో రకంగా ఉంది కదా ఇప్పుడు అదే పరిస్థితి ఏంటి అంటే మూసీ నది ప్రక్షాళన ఏళ్ళు మాటలకి పరిమితమై ప్రహాస్థానంగానైతే మారింది పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు మూసీ నదికి ప్రాణం పోయాలి అని మొరపెట్టుకున్నా కూడా దశాబ్దాలుగా కార్యరూపం దాల్చడం లేదు రాష్ట్రంలో కొలువు తీరని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు కూడా ప్రకటించింది తమది ప్రజాప్రభుత్వం అని చెప్పారు కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీలతో పాటు భావ ప్రకటన 7వ గ్యారంటీ అన్నారు అంటే కొన్నేళ్లుగా నివసిస్తున్న లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన నివాసాలను కూలుస్తామని హామీ ఇవ్వలేదు మరి ఎన్నికల ముందు కూడా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు బోనస్ 7వ గ్యారంటీ సంగతిలా మరి ఉంచుదామన్నట్టు కూడా తెలియజేశారు చిరు ఉద్యోగులు ఒక మోస్తరు జీతంతో బతికీడుస్తున్న జీవుల గూడును కూడా చెదరగొడతారా నెల తిరగకుండానే వచ్చే బ్యాంక్ నోటీసులు ఒక వైపు ఉన్నాయి తాజాగా ఇల్లు కూలుస్తున్నామని సర్కారు ఉత్తర్వులు మరోవైపు ఉన్నాయి ఈ మధ్య తరగతి జీవులకు మనశ్శాంతి లేకుండా ఇవి చేస్తున్నాయి అంతేకాదు రేపటి రోజును తలుచుకుంటే పుట్టెడు దుఃఖం బండెడు బాధ ఇవి మూసి పరివాహక ప్రాంత నివాసుల వేదన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతున్నదని చెప్పాలి ఇక మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది ఇన్నాళ్లు మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిలా మారిన భూ సమీకరణకు మార్గం సుమగమైంది నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను కూడా ప్రారంభించింది హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం రంగారెడ్డి జిల్లా గంటిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు రూపంలోనైతే పరిహారం అందించాలని నిర్ణయించారు ముఖ్యంగా పనులకు నిమిత్తం సేకరించే ఏ భూసేకరణైనా వేదన కలిగించేది మరి మానవులకు గూడు తొలి ప్రాధాన్యత కదా మరి అవసరాలు అత్యవసరాలు మరొక ప్రాధాన్యత వినోదాలు విలాసాలు మరొక ప్రాధాన్యత తమ ఓటర్లు ఏ తరగతికి చెందిన వారో గారు పాలకులు గుర్తిస్తే ఆయా ప్రాధాన్యతలను బట్టి విధాన నిర్ణయాలను కూడా తీసుకుంటారు మరి దీనికి ప్రధాన కేంద్రం మూసీ అభివృద్ధి ప్రణాళిక కావచ్చు దాని ఆచరణగానే చెప్పబడచ్చు మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం మూసీ రివర్ ఫ్రంట్ మరి గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టు గురించి చర్చించింది కూడా ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది గత ప్రభుత్వపు ఆచరణలో నివాసాల కూల్చివేత లేదని మొన్న మధ్యనైతే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ప్రస్తుత ప్రభుత్వం మూసీ సుందరీకరణ బడ్జెట్ 1,00,000 కోట్లకైతే చెప్పింది అనంతరం ఆ నెంబర్ కూడా కాస్త మార్చింది ఆ తర్వాత అందులో మరిన్ని మార్పులు కూడా చేసింది మరి అదే విధంగా హైడ్రా పేరుతో కూడా తొలుత హడావిడి చేస్తున్న తర్వాత అంటే దాని తర్వాత తన ఆలోచనను కూడా మార్చుకున్నది ఆచరణం కూడా మారిందని చెప్పాలి ఆ సందర్భంలోనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తీరు చూసి తమకు అనుకూలంగా జనాభిప్రాయం ఉందని భ్రమిస్తే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు మరి సహజంగా ఏదేమి ప్రజోపయోగ భవిష్యత్తు కూడా ప్రణాళిక ఇటు సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్ల విస్తరణ వంటి తదితర అంశాలు కూడా చేపడతారు ఏ ప్రభుత్వమైనా తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ భవిష్యత్తు కార్యాచరణను వ్యక్తీకరిస్తుంది అట్లా చెప్పాలి కూడా అంటే అందులో కొన్ని అమలు చేయకపోయినా ప్రజలు అర్థం చేసుకుంటారు చెప్పనివి అమలు చేసినా బహిరంగంగా ప్రశ్నించకపోయినా కూడా ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు ప్రభుత్వ కార్యాచరణ దీనికి విరుద్ధమైతే తమ తీర్పును మరో రకంగా వ్యక్తం చేస్తారు ఈ 2 సందర్భాలు గత ప్రభుత్వం చవి చూసింది గత ప్రభుత్వం చేసిన కొన్ని లోపాలే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పునాదులుగా చెప్పవచ్చు ఈ ప్రభుత్వ హయాంలో ఏక వ్యక్తి కేంద్రంగా పాలన సాగడం లేదనే భావన ప్రజల్లో ఉంది అంటే ఎన్నికల ముందు కూడా తాను హామీలను అమలు చేస్తున్నట్లుగా కొన్ని విషయాల్లో ఈ సీఎం వ్యవహార శైలి కనిపిస్తున్నది అని చెప్పాలి మరికొన్ని విషయాల్లో కనుక మనం చూసినట్లయితే దానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పాలి ఇదే తెలంగాణ మేధోపవర్గాన్ని మధ్య తరగతిని కూడా తీవ్ర వేదనకు గురి చేస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధారణ వ్యక్తులు కూడా పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చనే ఆలోచనకు సింబాలిక్ గా ఆయన కనిపిస్తున్నారు పదవిలో వచ్చిన తర్వాత ఎవరి బాగు కోసం ఏ విధానాలు అనే చర్చ మన బాహుళ్యంలో జరగటానికి కారణమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యలు నిరుద్యోగం రైతులకు గిట్టుబాటు ధర వ్యవసాయం దీని అనుబంధ రంగాల అభివృద్ధి దీంతో పాటు ప్రజా సంక్షేమం కీలక అంశాలు
దీనికి మించి దానికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ప్రజలకు హామీగా ఇచ్చింది. ఇందులో ఎన్ని అమలు చేశారో వారికే తెలవాలి. జనాభిప్రాయానికి వారి మనోభావాలకు భిన్నంగా వెళ్తే మరి వారి ప్రేమాభిమానాలకు కూడా ఎంతటి నాయకులైనా దూరం కాక తప్పదు. మూసీ సుందరీకరణ, నైట్ బజారుల వ్యాపారం ప్రధానమా లేక మధ్యతరగతి ఉద్యోగ జీవుల నివాసాలను నిలబెట్టడము ప్రధానమా చూడాలి. వీటిలో దేని ద్వారా ప్రజల ప్రేమాభిమానాలకు పాత్రులు కావాలో పెద్దలే నిర్ణయించాలి. వాళ్ళని ఆ కాలనీ దగ్గర మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర కలవడానికి ప్రయత్నం చేశాము. కొంతమంది కలవగలిగాము, కొంతమంది కలవలేకపోయాము. అట్లానే ఆ తర్వాత ఏడీబీ ప్రతినిధులతో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చని మూసీ జన ఆందోళన తరపున చేశాము. ఏడీబీకి ఉత్తరాలు రాసాము, ఇదిగో ఈ విధంగా ఉన్నది, మీరు ఈ ప్రాజెక్టులో అనేక అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాలి అనేటటువంటిది. ఇది కేవలము ఒక కాలనీకి సంబంధించింది కాదు, మొత్తము మూసీ రివర్ చివరి వరకు మిడిల్ క్లాస్ కాలనీస్ కావచ్చు, వర్కింగ్ క్లాస్ కాలనీస్ కావచ్చు, లేకపోతే కింద ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, వీటన్నిటిలో ప్రభుత్వం ప్రకటించినటువంటి మూసీ అభివృద్ధి అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రజలకి నష్టం చేసేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అట్లానే ప్రజా సమూహాల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవటం లేదు. एडीबी कि हम मिडिल क्लास इंसान है, मिडिल क्लास फैमिली, अपना कमाना खाना अपना ही रहना, ना किसी से कोई पराया वो करना, दोस्ती दुश्मनी कुछ किसी से कोई मतलब नहीं, ना हम किसी से एक्सपेक्टेशन रखते हैं। एक इंसान की पूरी जिंदगी की कमाई होती है और उसका सपना होता है हमारा एक घर। जब हमारा एक घर बनता है तो एक खुशी होती है कि हमारा खुद का है, किसी का किराया नहीं, किसी का लोन, कुछ नहीं, जो भी है। बट अगर सामने से आके कोई इंसान बोलता है, वो सही बोले कि हम किसी जीव का घोंसला भी तोड़ने के लिए नहीं सोचते कि वो कहाँ जाएगा, कैसा है। बट हमारा घर एक मेरी फैमिली नहीं है, मेरे कॉलोनी पूरी हैदराबाद में कितने सारे लोग हैं जिनके घरों पे अभी खतरा है पूरा। और आज से नहीं, पिछले 2 साल से यही टेंशन में हम लोग स्ट्रेस में है। छोटे बच्चे हैं, बुजुर्ग हैं, घर के सब है, कहाँ जाएंगे हम लोग, किधर। वो सर्टिफिकेट देने को बोल रहे कि TDR देना है, उस लेके हम किधर जाते। फिलहाल तो हमें वो लेना नहीं है, अपना घर है हमारा जैसा भी है। और दूसरी चीज बोल रहे हैं बफर जोन, रिवर बेड और FTL लेबल, मतलब हमारा घर सेफ नहीं है, बाढ़ का डर है, इसलिए वो उसका रिजर्वेशन कराना है सब कुछ। फिर एक साइड बोलते हैं कि वहीं पे हाई राइज बिल्डिंग बनेगी, टूरिस्ट अट्रैक्शन बनेंगे, पैसे का आएगा, कॉमर्शियल उसको बनाना है। वो तब FTL और बफर जोन नहीं लगेगा कि उस नदी में तब पानी नहीं आता, वहां पे खतरा नहीं आएगा। मेरा सीधा एक है क्वेश्चन है, जब हमारे घर तोड़ने के लिए खतरा है कि हमारा घर है इसलिए डेंजर है, बफर जोन है, वहां लेबल आएगा, पानी आएगा, अभी सारे 15 गेट होते हैं वो सारे खोल दिए थे थोड़े दिन पहले, सभी को రైట్. మూసీ నది ప్రక్షాళన ఏళ్లు మాటలకే పరిమితమైన ప్రహస్తంగా మారింది. మరి పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు మూసీ నదికి ప్రాణం పోయాలని మొరపెట్టుకున్నా కూడా దశాబ్దాలుగా కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలో కొలువు తీరని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ సముద్రాల, BRS లీడర్, అదేవిధంగా సెకండ్ గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు మిట్ట నర్సయ్య గౌడ్ గారు. నమస్కారం అండి. చెప్పండి శ్రీకాంత్ గారు, అసలు ఈ మూసీ నదికి సంబంధించి అసలు చాలా మంది ఏంటంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మూసీ నదిని ఎందుకు కూల్చివేయాలి, మరి దీన్ని కూల్చివేస్తే దాని స్థానంలో ఇల్లు కట్టిస్తారా అని చాలా మంది కూడా అడగడం జరుగుతుంది. అసలు దీన్ని ఈ విధంగా మార్చడానికి గల కారణాలు ఏంటంటారు, ఒక్కసారి తెలియజేస్తారా ప్లీజ్? ముందుగా BRK న్యూస్ వారికి నమస్కారం, అలాగే మా నర్సయ్య గౌడ్ అన్న గారికి నమస్కారం. అయితే ప్రారంభించే ముందు నిన్న మా నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ, రేపు మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారి జన్మదినం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ. అయితే మనం ఒకటి ఇక్కడ ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాట్లాడిన, వాగ్దానాలు చేసిన హామీలు కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పనితీరు కానీ, వారి మాటలు కానీ అసలు ఎక్కడ పొందనలేదు.
ఇచ్చిన మాట, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎక్కడ కూడా చేయడం లేదు మొదటి నుంచి కూడా. ఇది ప్రజలు చాలా గమనిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు కూడా వారు రైతులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఉపయోగపడే పనులు ఏవి కూడా ప్రారంభం చేయడం లేదు, ఏది కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ప్రజలని రోడ్డు పాలు చేసేది, అది కూడా పేదలను మాత్రమే ఇబ్బంది పెట్టే నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మనము ఇది చాలా క్షుణ్ణంగా గమనిస్తే ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతం, దీని అభివృద్ధి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో, ఇది నిజాం కాలం నుంచి వస్తున్న ఈ ఏదైతే మన మూసీ ప్రక్షాళన అనుకోండి, మూసీ వల్ల నది ప్రవాహం వల్ల కలిగే నష్టాలు అనుకోండి, ఏవైనా అనుకోండి. అయితే దీనికి సంబంధించి మనకి ఒకటి హిమాయత్ సాగర్, ఒకటి గండిపేట అనేది మనకి రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి ద్వారా మనము మూసీ నది నుంచి మనం పరివాహకం చేస్తాం. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే కెమికల్ వాటరు ఏదైతే మూసీ నది నుంచి నీళ్లు ఏవైతే వస్తున్నాయో అవి మా నల్గొండ జిల్లాలో ప్రవేశించి అక్కడ మొత్తం మాకు పర్యావరణ లేకుండా పోయింది, అక్కడ అసలు మొత్తం కలుషితం అయిపోయింది, అక్కడ వాళ్ళు మేము ఉండలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అని అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్టీపీలు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి పూర్తి డిపిఆర్లు చేసి ఆల్మోస్ట్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఏది మూసీ నది సుందరీకరణ గురించి. దీని బడ్జెట్ దాదాపు 16,000 కోట్ల నుంచి 25,000 కోట్ల మధ్యన మ్యాక్సిమం అన్నమాట. ఇది కూడా ఇది ఎందుకు చాలా ఫాస్ట్గా పని చేయలేదు అంటే మా నాయకుడు ఫస్ట్ ఆలోచించింది నీళ్ళ మీద, ఏది మంచినీళ్ళు అనుకోండి, సాగునీరు అనుకోండి, వీటిని అందించాలే ఖచ్చితంగా అనుకున్నారు, అది చేశారు. దాని తర్వాత కరెంటు మంచిగా చేయాలనుకున్నారు, అది బాగా చేశారు. కొన్ని ప్రాజెక్టులు ఏవైతే అతి ముఖ్యం అనుకున్నారో అవి ముందు ప్రారంభించారు. తర్వాత సుందరీకరణ అనేది కూడా ముఖ్యమే కాబట్టి దాన్ని కూడా అలా ఆచరణలో చేశారు. దానికి సంబంధించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు నిర్మాణాలు చేశారు. అవి దాదాపు పూర్తయినాయి. ఎందుకంటే ఈ ఎస్టీపీల గురించి అసలు ఏంటి, ఎస్టీపీ అంటే ఏమిటి అంటే మురుగునీటి శుద్ధీకరణ. అయితే ఈ మురుగునీటి శుద్ధీకరణ చేయడం వలన మూసీ నదిలో మంచి నీళ్లు ప్రవహిస్తాయి, ఆ నీటిని మనము సాగునీటికి ఉపయోగించవచ్చు. ఈ ఎస్టీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవి. ఎక్కడెక్కడ మనకి అవసరమో దాదాపు 4,000 కోట్లు పెట్టి ఎస్టీపీలు నిర్మాణం చేయడం జరిగింది. వీటిని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి గారు చేశారు. అలాంటివి కార్యక్రమాలు చేసుకుంటూ మనము ఇక్కడ కృష్ణా నది నీళ్లు, గోదావరి నది నీళ్లు ఏదైతే కాళేశ్వరం నుంచి తెచ్చి మూసీ నది నింపుతా అంటున్నారో అవి చేసేస్తే ఇంత బడ్జెట్ అవసరం లేదు. మరియు ఎందుకు మా కేసీఆర్ గారి హయాంలో ఇది ఎందుకు ఫాస్ట్గా పనులు చేయలేదు అంటే అక్కడ ప్రజలు చాలామంది నిర్వాసితులు అవుతారు. చాలా పెద్ద ప్రమాదం ఉంది. దాదాపు 16 నుంచి 20,000 ఇల్లులు, దాదాపు 16,000 నుంచి 20,000 ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది. అంటే ఆ పరిస్థితి రావద్దు. అంతగానం మనం ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళు చాలా రోజు కూలీలు, రోజు చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఈ పూట గడిచిపోయి ముందు మళ్ళీ రేపటి రోజు గురించి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, రోడ్డు పాలు చెయ్యొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వీలైనంత ప్రజలని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలని నష్టపెట్టకుండా ఏ విధంగా అయితే మనం సుందరీకరణ చేయగలుగుతామో ఆ విధంగా చేసే కార్యక్రమంలోనే ఈ ఎస్టీపీలు అనేది అక్కడ సుందరీకరణ ప్రారంభం చేశారు. అయితే దీనికి గాను రేవంత్ రెడ్డి గారు అసలు ప్రజలు ఆలోచించరనుకుంటారా, అర్థం చేసుకోరనుకుంటారా, మరి అది ఏందో నాకు తెలియదు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన కేసీఆర్ గారి హయాంలో ఒక 10% ఖర్చు పెట్టి దాన్ని ప్రారంభించడానికి డబ్బులు లేవంటారు రేవంత్ రెడ్డి గారు. కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసీ నదిలో సుందరీకరణకు పెడతా అంటారు.
మరి అది ఎంతవరకు సహజము, ఎంతవరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కాదంటారా? ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు అనేది అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మనకి అవకాశం వచ్చింది దేవుడి దయ వల్ల, దాన్ని నిలబెట్టుకొని కేసీఆర్ గారు ఏమైతే కార్యక్రమాలు చేశారో అది ఎంతవరకు ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుందో దాన్ని కొనసాగించాలి. మా కేసీఆర్ గారు కూడా అంతకంటే ముందు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నాయో, అప్పటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్న మంచి మంచి కార్యక్రమాలను తీసేయలేదండి. మీరు ఆలోచించండి, మీరు గమనించి చూడండి చరిత్ర, దాన్ని ఎవరం చెరపలేం. కొనసాగించడం జరిగింది. ఏ ప్రభుత్వం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, కొనసాగించండి. ఇంకా ఏమన్నా దాన్ని డెవలప్మెంట్ చేయగలిగితే అది కూడా చేయండి అని ఇంత మంచి ఆలోచనతో ముందుకెళ్ళిన మా కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారి ఆచరణ, మాటలు అవి అలా లేవు. ఎంతసేపు ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. శ్రీకాంత్ గారు, మీరు అలాగే హోల్లో ఉండండి, మనము నర్సయ్య గారితోనైతే మాట్లాడదాం. నర్సయ్య గారు చెప్పండి, ఇప్పుడు కొన్నేళ్ళుగా అంటే కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది అయితే అక్కడ నివసిస్తున్నారని చెప్పాలి. వాళ్ళు ఏంటంటే లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన నివాసాలను కూడా ప్రజెంట్ ఇప్పుడు మన హైడ్రా వచ్చి కూల్చివేసి వాళ్ళ నివాసాలకు అంటే వాళ్ళ పొట్టగూటికే దెబ్బ కొడితే వారి లోపల కూడా ఒక ఆందోళన, ఒక భయం అనేది, ఒక గుబులు అనేది మొదలవుతూ ఉంటుంది. అంటే మేము ఎక్కడ ఉండాలి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడి ఇన్ని రూపాయలు వెచ్చించి ఉన్నాము, మరి ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు నిజంగానే ఇల్లులు కట్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే సార్ ఇప్పుడు చెప్పండి. నిజంగా అలా చేయడం వల్ల వీరికి అంటే అలా మూసీ నదికి చుట్టూ ఉన్న ఇళ్లను కూల్చివేసి వారికి త్వరలో ఏమైనా ముందస్తు చర్యలుగా ఇల్లులు కట్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? మరి ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పటిదాకా మిత్రుడు చాలా అందంగా ఉన్నాడు, చూస్తే అందమైన మాటలు చెప్తాడేమో అనుకున్నా. కాకపోతే కేసీఆర్ చుట్టూ ఉంటాడు కాబట్టి వారి మాటలు మాట్లాడేళ్ళు. అయితే నేనేమంటున్నా, ఈ ప్రజాప్రభుత్వము మానవీయ కోణంలో మాత్రమే పనిచేస్తుంది. ఎవరిని అణగదొక్కాలను, ఎవరిని ఇబ్బంది పెట్టాలను అనేది కాదు. కీలకమైన విషయం ఏంటంటే, ఇదే మూసీ నది, ఇప్పుడు ఈ మిత్రుడు ఏమని చెప్పిండు, కేసీఆర్ అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని తేనె పూసినట్టు మాట్లాడిండు. ఆయన ఎట్లా ఉన్నాడో అట్లాంటి మాటలు మాత్రమే మాట్లాడాడు, వాస్తవాలు మాట్లాడలే. ఇక్కడ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వారి హయాంలో 28,000 అక్రమ కట్టడాలు మూసీ నది మీద ఉన్నాయి, ఇమీడియట్లీ కూలగొట్టాలని కేసీఆర్ నిర్ణయించిండు. అప్పటి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కూడా అందరికీ బుల్డోజర్ పెట్టేసి కూల్చేసేయండి అని చెప్పిన వీడియోలు మనందరి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా చూసి కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలకు గుర్తుండదన్న ఉద్దేశం ఉండొచ్చు వీళ్ళకు. ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో వాళ్ళు నిష్ణాతులు కాబట్టి అబద్ధాలు ఆడుకుంటూ పోతూనే ఉంటారు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, మనము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమో సబర్మతి చేసుకున్నది, అక్కడ ఢిల్లీనేమో కావేరీ చేసుకున్నారు, మనం ఎందుకు చేయకూడదు? రెండు ఇక్కడ పేద ప్రజలు ఎప్పటికీ కూడా పాములలో, దోమలలో, మురికి నీటిలో మాత్రమే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అంటే వీరు చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తే బలత్కారం అవుతుందా? వీరు నిర్ణయించి 28,000 ఇండ్లను అక్రమంగా ఉన్నాయి కూల్చేయమని ఆర్డర్లు ఇవ్వచ్చు. మేము అక్కడ నివసిస్తున్న వారితోటి చర్చలు జరిపి వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంచేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, ఒకవేళ 2013 నిర్వాసితుల చట్టం ప్రకారం వర్తిస్తే కనుక వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇన్ని రకాలుగా వాళ్ళని ఆదుకొని వచ్చే తరాలకు, ఉన్న తరాలకు మంచి చేయాలి, మంచి వాతావరణం ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి పంట పొలాలు ఇవ్వాలి, మంచి కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచన చేయడం తప్ప అని అంటున్నా. పేద ప్రజలు అక్కడే ఎవరైతే నివసిస్తా ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖచ్చితంగా ఇస్తారు. ఏదైతే రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే పోతాయో వాటికి ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇస్తారు. ఎవరిని కూడా రోడ్డు మీద వదిలేసే ప్రసక్తి లేదు అని ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. కలెక్టరు, సంబంధిత అధికారులు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. వీరు అసలు విషయం ఏంటంటే, ఒకసారి కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మూసీ ప్రక్షాళనలు చేసి అభివృద్ధి కనుక చేస్తే శాశ్వతంగా మా నోట్లో రాజకీయంగా మట్టి పడుతుంది కాబట్టి మనం అడ్డుకోవాలి. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఒక రోజు పోయి మూసీ నదిలో పడుకోమంటే అర్ధరాత్రి లేచి వచ్చింది. అంటే వీళ్ళు మాట్లాడేటి రాజకీయ మాటలు పేద ప్రజల అభివృద్ధి కోరుకోనటువంటి వాళ్ళు. వీళ్ళు పేద ప్రజల అభివృద్ధి కోరుకుంటే వాళ్ళు అడగవలసింది ఏంటంటే, ఇక్కడ ఇల్లు పోతా ఉంది, వీరిని ఎట్లా అకామిడేట్ చేస్తావు,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా, లేకపోతే దానికి కాంపెన్సేషన్ ఇస్తావా, లేకపోతే ఇంకో దగ్గర ఇల్లు కట్టి ఇస్తావా, భూమి ఇస్తావా, వీళ్ళ స్కూల్ ఎట్లా, ఇవి అడగాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, అక్కడ వెనుకటి నుంచి వస్తుంది అని నేనది అంటున్నా. కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఈ మన హుసేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లు లెక్క చేస్తా అని చెప్పిండు. అందులో 10 పైసల బిల్ల వేస్తే క్లియర్ గా కనిపించాలని చెప్పిండు. దాంట్లో బిస్లరీ వాటర్ సీస తీసుకొచ్చి అక్కడ వాటర్ కింద పోసేసి హుసేన్ సాగర్ లో నీళ్లు ముంచుకొని తాగాలని చెప్పిండు. 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మరి ఇప్పుడు కూడా అదే మురికి నీళ్లు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు చెప్పడమే తప్ప దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలు అన్నారు, డల్లాస్ అన్నారు, కల్లాస్ అన్నారు, ఏమేమో చెప్పారు. చెబుల్ 420 హామీలు ఇచ్చాడు కేసీఆర్ గారు, 2000 పైసలకు హామీలు ఇచ్చారు, అన్ని తుంగలు దొక్కిరు. నేను ఒకటే అంటున్నా, ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చివరి పేదవాడికి కూడా ఎవరికి కూడా అన్యాయము జరగకుండా ఇల్లు పోతే ఇల్లు ఖచ్చితంగా అకామిడేట్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. ఇంతకు ముందు కూడా కొంతమందిని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏర్పాటు చేసిన వాస్తవాలు ఉన్నాయి కదా. కొంత చాలా టైం తీసుకొని వాళ్ళతో చర్చలు కూడా జరుపుతా ఉంది. కానీ రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారంటే వాళ్లకు ఫోన్లు చేసి వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఒక గ్రూపులు తయారు చేసి వాళ్ళని ఎదుర్కొని వాటికి అడ్డం పడుకొని రాజకీయ రచ్చ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ బదనాం చేయండి, మాకు రాజకీయ భిక్ష పెట్టండి అని కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్లస్ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ నాటకం అనేది ప్రజలు గ్రహించారు. అయినప్పటికీ కూడా ఏ ఎన్నికలో కూడా ప్రతిసారి అన్ని ఓట్లేసి ఆశీర్వదిస్తా ఉన్నారు. రీసెంట్ గా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ లో కూడా 90% ఎన్నికలు గెలవడం జరిగిందంటే ప్రజల మద్దతు ఉందనే కదా. నర్సయ్య గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి. శ్రీకాంత్ గారు చెప్పండి, అంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బాధితులకు మరి భరోసా ఇచ్చేది ఎవరు? ఇక్కడ అన్నగారు మాట్లాడుతూ మళ్ళీ నన్ను అంటున్నారు, చాలా చక్కగా అందంగా ఉన్నాడు, అలానే మంచి మాటలు చెప్తాడు అనుకుంటే అన్ని అబద్ధాలు చెప్తాడు. అన్నగారు అసలు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడైనా నిజం కానీ అసలు అర్థం కానీ ఉన్నదాన్ని నాకైతే అనిపిస్తలేదు, చూసే ప్రజలకు కూడా అనిపించదు. ఒకటి అన్నగారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ అయినారో వారికి ఇవ్వడానికి డబ్బులు లేవని అంటారు. 6 గ్యారెంటీలు 420 హామీలు నిలబెట్టుకోవడానికి డబ్బులు లేవంటారు. కేసీఆర్ గారు అప్పులు చేసి పోయిండు అంటారు. కానీ ఇక్కడ మూసీ నదికి సంబంధించి సుందరీకరణకి 150,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, దేనికి మీ అంత ఉత్సాహం దేనికి అని మా నాయకులు అడుగుతున్నారు. మేము ప్రాజెక్టుకి అడ్డుపడడం లేదు, ప్రాజెక్టు తప్పు అని మేము అనడం లేదు, కానీ మీ నిర్ణయాలు తప్పు అంటున్నాం. దానికి పూర్తి డిపిఆర్ కూడా రెడీ అయింది మా హయాంలోనే. మేము సుందరీకరణ పనులు ప్రారంభించామని ముందే చెప్పాము, కానీ ఎక్కడ కూడా ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోలేదు. మీరు అది గమనించాలి. ఇప్పుడు మీరు అన్నారు 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉండి ఏం చేసిండు, కొబ్బరి నీళ్ళు చేస్తారంటే చేసి తీర్థము, దాంట్లో ఏమి లేదు. ఆలోచనలో మనం చేయాలనుకునే సంకల్పం కరెక్ట్ అయితే కంపల్సరీ ఏదైనా సాధించగలుగుతాం. తెలంగాణ రాదనుకున్నారు, తెలంగాణ అసలు ఈ జన్మలో జరగదనుకున్నారు, అదే సాధించి చూపించిండు మా నాయకుడు. అయితే ఒక్కటి ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఉన్న 9.5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పీరియడే వచ్చింది. అయినా ఆ కరోనా పీరియడ్లో కూడా ఏ ఒక్క హామీని, ఏ ఒక్క మన ప్రభుత్వానికి సంబంధించిన ఏది కూడా రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు అందియాలో ప్రతి ఒక్కటి కూడా కరోనా టైంలో కూడా అందించిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఏదైతే సుందరీకరణ మూసీ నది సుందరీకరణ చేసేస్తే ఇక రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చేస్తారని. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మీ నిర్ణయాలు గమనిస్తున్నారు, మీ ఏవైతే ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటున్నారు, ప్రజలు అన్ని చాలా క్షుణ్ణంగా ఈ 2 సంవత్సరాలనే చాలా క్లారిటీగా అర్థమైందన్న. మీరు ఇంకోటి గమనించాలి, ప్రజలలో కూడా చాలా వ్యతిరేకత ఉందన్న. మీరు ఇప్పుడు అన్నారు మున్సిపల్ ఎన్నికలలో మాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూడండి అన్న. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాకెన్ని సీట్లు వచ్చినాయి, మాకెంత పర్సెంటేజ్ వచ్చింది, మీకు ఇప్పుడు ఎంత వచ్చిందో మీరు చూడండి. మీరు ఎన్ని రౌడీజాలు చేస్తున్నారు, ఎన్ని గతం, మీరు అన్ని క్లియర్గా క్షుణ్ణంగా కనబడుతున్నాయి ప్రజలకి. కాకపోతే ఒకటే,
ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నాము. ప్రజలని రోడ్డు పాలు చేయొద్దు అంటున్నాము. ప్రజలకు ఇవ్వాల్సిన ఏవైతే కాంపెన్సేషన్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఇవ్వాలి అంటున్నాము. మీరు ఇందాక అన్నారు మేము చాలా పాలన చేస్తున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు అని. కానీ ఎక్కడన్నా మీరు మీ పాలనలో హైడ్రా ఒక్కటి చాలన్నా, పెద్దలకు ఒక తీర్పు, పేదలకు ఒక తీర్పు. ఆ ఒక్కటి మీరు చేస్తున్న కండ్లారా కనబడుతున్నాయి కదన్నా Right. పేదలకి రైట్ శ్రీకాంత్ గారు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. నర్సయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇందులో ఎన్ని అమలు చేశారో వారికే తెలియాలి. అంటే జనాభిప్రాయానికి వారి మనోభావాలకు భిన్నంగా వెళ్తే వారి ప్రేమాభిమానాలు కూడా ఎంతటి నాయకులైనా దూరం కాక తప్పదు. మరి మూసీ నది సుందరీకరణ నైటు బజారులో వ్యాపారం ప్రధానమా, లేక మధ్యతరగతి ఉద్యోగ జీవుల నివాసాలకు నిలబెట్టడం ప్రధానమా? చూడాలి మరి ఏం జరుగుతుందో. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇండెప్త్. మరొక ఇండెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.